ఋతు గ్రంథం ప్రాముఖ్యంగా న్యాయాధిపతుల కాలంలో ఇది రాయబడినటువంటి గ్రంథము. జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ లిఖించబడినవి. ఇక్కడ మనం గమనిస్తూ వస్తున్నాము, దేవుడు తన యొక్క ప్రజల జీవితాల్లో తన యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాల మేరకు దేవుడు పనిచేసేవాడుగా ఉన్నాడు. దేవుడు తను ఎంతో గొప్ప సంకల్పంతో ఆయన మన జీవితాల్లో ఆయన యొక్క సంకల్పాన్ని ఆరంభిస్తాడు. అయితే కొన్ని మార్లు అది మనం చూడలేము, గ్రహించలేము. కానీ ప్రభు మనతో కూడా మన జీవితాల్లో పని కలిగి ఉన్నాడు. ఆయన నైపుణ్యత కలిగినటువంటి హస్తము మన జీవితాల్లో పని చేస్తా ఉంటుంది. కానీ దేవుడు పనిచేసేటప్పుడు మనం ఎలా ఉండాలంటే, దేవుని యొక్క ఉద్దేశమేమో, దేవుని యొక్క చిత్తమేమో మనం గ్రహించి దాన్ని తెలుసుకుని అంతటికి విధేయత చూపేవారుగా ఉండాలి. అంతటికి ఏంటి? విధేయత మనం చూపేవారుగా ఉండాలి. విధేయత చూపబడని ఆ యొక్క విశ్వాసమైన ఆ వాగ్దానమైన ఏమవుతుంది? నిరర్థకం అవుతుంది. దేవుడు ఆయన యొక్క ప్రజలను హృదయాలను గెలవాలని, ఆ హృదయాలను తన వైపు తిప్పుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారి మధ్యలో క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది, ఒక పనిష్మెంట్ అనేది తీసుకొచ్చి పనిచేస్తున్నాడు. వారి మధ్యలో ఒక న్యాయాధిపతి లేడు, వారి మధ్యలో ఒక ప్రవక్త లేడు, వారి మధ్యలో ఒక రాజు లేడు. కానీ దేవుడు తానే ఆకాశమందు, ఆ పరలోకమందు ప్రభువుగాను వారికి రాజుగా నుండి వారి జీవితాల్లో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో ఒక కుటుంబం గ్రహింపు లేకుండా దేవుని యొక్క ఉద్దేశాలకు, దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధంగా వారు లేచి వారు కొన్ని నిర్ణయాలు చేసి ఏం చేశారంటే, దేవుని విడిచారు, దేవుని సన్నిధిని విడిచారు, దేవుని ప్రజలను విడిచారు. వారు మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వారు చేసినటువంటి నిర్ణయము మరొక స్థలానికి వారిని తీసుకువెళ్ళింది. ఒక గొప్ప నష్టాన్ని వారికి ఇచ్చింది. దానంతటి కారణం ఏంటంటే, వారిలో ఉన్నటువంటి అపనమ్మకం, అన్బిలీఫ్, అండ్ వారి యొక్క డిసోబీడియన్స్, వారి యొక్క అవిధేయత. మొట్టమొదట మనం అది చూసాం. వారి యొక్క అవిధేయత ఒక తప్పుడు ప్లేస్కి వెళ్ళేదానికి కారణమైంది. వారి యొక్క అవిధేయత ఒక తప్పుడు నిర్ణయం చేసేదానికి కారణమైంది. వారిలో ఉన్నటువంటి అవిధేయత ఒక రాంగ్ ప్లేస్ లోనికి వెళ్ళి వారి యొక్క ఏమంటారంటే ఒక తప్పుడు అవగాహనతోనూ ఉద్దేశాలతోనూ అక్కడ వారు జీవించేదానికి కారణమయ్యి వారు గొప్ప నష్టాన్ని వారి కుటుంబాల్లో, వారి యొక్క జీవితాల్లో ఎన్నడూ సమకూర్చలేనటువంటి ఆ యొక్క బాధను, ఆ యొక్క వేదనను వారు కూర్చుకున్నారు. ఎక్కడ? పరాయి దేశం. అది చూసాం. ఆకలి తప్పించుకుందామని వెళ్ళారు, కరువును తప్పించుకుందామని వెళ్ళారు, పోషించబడదామని వెళ్ళారు. కానీ ఎక్సైజ్ చేసుకున్నారు. ట్రేడింగ్ జరిగింది. ఏంటంటే ఆకలిని అయితే కొంతకాలం తప్పించుకున్నారు, కానీ వారికి మిగిలింది 3 సమాధులు. అది ఎంత భయంకరమైనటువంటి నిర్ణయం! పనిచేయుచున్నటువంటి నైపుణ్యత కలిగిన దేవుని హస్తంలో నుంచి వైదొలిగిపోవటం. అది ఏ రీతిగా జరిగిందంటే, దేవునిలో అపనమ్మకం. దేవుడు పనిచేస్తుంటే ఆయనకు విధేయత చూపి లోబడకపోవడాన్ని బట్టి జరిగినటువంటి బహు భయంకరమైనటువంటి నష్టం. అది ఎవరు ఎన్నడూ కూడా పోడ్చలేనిది. అది ఎన్నడూ ఎవరు కూడా సమకూర్చి రక్షించి తిరిగి ఇవ్వలేని నష్టము. అయితే ప్రభు కనికరం కలిగిన వాడు. హల్లెలూయా. మన నష్టం అంతట్లో కూడా ఆయన గొప్ప ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని ఆయన సమకూర్చి రక్షించి మనను అందులో స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. నయోమి గ్రహించింది కదా, 5వ వచనంలో మనం చదివాము. యెహోవా తన ప్రజలను దర్శించును అని తను గ్రహించింది. ఏం చేసిందనంటే, తాను మోయాబు దేశం నుండి ఆ బెత్లెహేమునకు యూదా దేశానికి వెనుదిరిగింది. ఇది సంతోషకరమైనటువంటి వార్త. తన యొక్క జీవితంలో చిగురించినటువంటి ఆ చీకటిలో వెలుగు, అది ఒక చీకటి రోజులుగా ఉన్నవి. వారి యొక్క జీవితాల్లో నిరీక్షణ లేదు, నిరుత్సాహం ఉంది. వారికి ఏ రీతిగా కూడా ఆదరణ కలగనటువంటి రోజులు. అప్పుడు దేవుడు ఆ ప్రజలను దర్శించాడని, అక్కడ క్షేమం ఉన్నదని, ఆ రొట్టెల గృహంలో నిజంగా సమృద్ధి ఉందని వారు విన్న వెంటనే వారు బయలుదేరారు. కానీ ఆ నిర్ణయం సరైనదే, కానీ ఆ మోటివ్, డెసిషన్ ఈస్ టూ గుడ్
బట్ మోటివ్ ఈజ్ టు రాంగ్. ఎందుకు? ఆమె అక్కడ ప్రభు దర్శించాడు, ఆహారం ఉందని ఆమె వెనుదిరిగింది, కానీ తాను ప్రభువుని ప్రేమించేందుకు పశ్చాత్తాపడి తన హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకోలేదు. ఎందుకనంటే తాను ఒక మోసంలో ఉండిపోయింది. ఆ మోసంలో ఉండిపోయింది. అది ఏ మోసం అంటే, దేవుడు తనకెంతో నష్టం చేశాడు, దేవుడు తను ఎంతో బాధ పెట్టాడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు విరోధ అయ్యాడు అని దేవునికి విరోధంగా పలుకుతుంది, సడుగుతుంది. కారణం ఏంటంటే తన హృదయం మోసంలో ఉన్నది. ఇంకా తన మోసంలో నుంచి బయటకు రా. అందుకోసం ఆ హృదయంలో నుంచి నెక్స్ట్ ఫ్రూట్ గా ఏమొచ్చింది? బిటర్నెస్, ద్వేషం, సడుగు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, ముందు మన జీవితాల్లో పరిస్థితులు కాదు మారాల్సింది. అవుట్వర్డ్ సర్కంస్టెన్సెస్ ని దేవుడు మార్చాలనుకోవట్లేదు, కానీ దానికి ముందు తన బిడ్డల యొక్క హృదయ స్థితిని మార్చాలనుకుంటున్నాడు దేవుడు. ఆ హృదయాన్ని గెలవాలనుకుంటున్నాడు దేవుడు. ఆ హృదయం తన కొరకు తనను నమ్మి ఆధారం చేసుకుని సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి ప్రభు పనిచేస్తుండగా విధేయత చూపే హృదయంగా ఆ హృదయాన్ని మార్చాలని ప్రభు చూస్తున్నాడు. నయోమి హృదయాన్ని కూడా మనం చూస్తున్నాం కదా. నయోమి దేవుని 2 సార్లు సంబోధించింది చాలా గొప్ప పదంతో. ఏమన్నా తెలుసా? సర్వశక్తి గల దేవుడు. దేవుడు ఏమన్నాడంట? సర్వశక్తి గల దేవుడు. నయోమి దేవుని ఏమని ఎదిగింది? ఆయన ఇజ్రాయేలు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎందుకనంటే దేవుని యొక్క కార్యాల గురించి విన్నది, ఆమె చూసింది లోగడ, కానీ పలుకుతుంది కానీ పెదాలతో, హృదయంలో ఆ దేవుడు సర్వశక్తి కలిగిన వాడని నమ్మకం ఉంచలేకపోయింది, అనుభవించలేకపోయింది. అందుకోసమే ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని చెబుతా ఉంది. కాబట్టి మనం ఈ యొక్క పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకుండా ఉండాలన్నా, ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రావచ్చి దేవుడి యొక్క సంకల్పంలో ఉద్దేశాల్లో మనం కొనసాగాలన్నా సరే, మొట్టమొదట మనం ఏం చేయాలంటే మన దృష్టిని మన అవసరాల కంటే కూడా, అవి భౌతికమైనవా, ప్రాణ సంబంధమైనవా, ఆర్థిక పరమైనవా, అది ఏమైనా కావచ్చు, మొట్టమొదట మనం దేవుడి వైపు మన హృదయాన్ని లక్ష్య పెట్టాలి. మన మనస్సుని ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుడి వైపు పెట్టుకోవాలి. మన హృదయం అంతటా కూడా దేవుడు కోరుకోవాలి. సంపూర్ణంగా ఆయన యందు నమ్మిక ఉంచి అడుగులేయాలి. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే, మనం నేర్చుకుంటూ వచ్చాము, ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే మన అతిక్రమాన్ని, మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. నయోమి ఆ పశ్చాత్తాపంతో మోయాబు దేశం నుంచి ఎదురుగి ఆమె బెత్లెహేము వెళ్తుందిగా మనం చూడలేకపోతున్నాం. తన పాపాన్ని ఒప్పుకోలేదు, తన అతిక్రమాన్ని ఒప్పుకోలేదు. కాగా ఆ మోయాబు దేశానికి తాను ఉన్న హృదయ స్థితిలోనే వెళ్ళింది. వెళ్ళి కూడా అక్కడ ఏమని సాక్ష్యం ఇస్తుంది? నన్ను నయోమి అని పిలవద్దమ్మా. మీరు నన్ను నయోమి అంటున్నారు, కానీ నన్ను నయోమి అని నా పేరు పెట్టి పిలవద్దు. మీరు ఒక 10 సంవత్సరాలు క్రితం చూసిన ఆ వ్యక్తి నేను కాదు. ఎందుకంటే ఆమె చెబుతుంది, నేను ఒకప్పుడు సమృద్ధి గలదానై వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలనై నేను వచ్చాను అంటూ. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఈమె ఎలా తిరిగి వచ్చిందంటే నిజంగా రిక్తురాలుగానే ఖాళీ చేతులతోనే వచ్చింది, ఖాళీ హృదయంతో కూడా వచ్చింది. ఎంప్టీ హ్యాండ్స్ అండ్ ఎంప్టీ హార్ట్. సమృద్ధి కలిగి నేను వెళ్ళాను, కానీ దేవుడు నాకు విరోధయ్యాడు. కాబట్టి నా జీవితంలోకి ఏమొచ్చిందనంటే మధురం లేదు, కానీ నా జీవితంలో అంత సడుగు చేదే ఉన్నది. నన్ను మారా అని పిలవండి అంటుంది. తనంటే తన హృదయం ఎలా ఉందనంట? దేవునికి విరోధంగా ఉంది. తన హృదయం సంతోషించలేదుగా ఉంది. తన హృదయం దేవునితో సమాధాన పడలేదుగా ఉంది. కాబట్టి నన్ను మారా అని పిలవండి అంటుంది. తన పేరు నయోమి. నయోమి అంటే ప్లజెంట్, ఎంతో ఆహ్లాదకరం, ఎంతో మాధుర్యం. కానీ పేరుకు తగ్గట్టు తన జీవితం కనబడుతుందా? తను జీవించిందా? లేదు. సాక్ష్య జీవితం లేదు. అదే రీతిగా దేవుని కూడా తను ఆ రీతిగా ఎదిగి అనుభవించి తాను జీవించట్లేదు. ఇక్కడ నయోమిని మనం
తప్పు చేసింది అన్నట్టు, సరిగా లేదన్నట్టు మాట్లాడుతున్నాం. కానీ పరిస్థితులు మనకు కూడా వచ్చినప్పుడు, ఆయా పరిస్థితులు మన కుటుంబాల్లో దేవుని వల్ల అనుమతించబడినప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందులు కొన్ని మనకి ప్రాణం నొప్పించి మనం బాధపడి దుఃఖపడే కొన్ని భావోద్వేగాలకు సంబంధించినటువంటి సఫరింగ్స్ ఉంటాయి. వీటిని ఎమోషనల్ సఫరింగ్స్ అంటారు. కొన్ని ఫిజికల్ సఫరింగ్స్, అది ఎలా ఉన్నాయంటే అనారోగ్యంగా ఉంటుంది. అలాగే కొన్ని సాతాను సంబంధమైనవి, దుష్ట సంబంధమైనవి, కీడుగా గొప్ప నష్టంగా ఉంటుంది. మరి అవి వచ్చినప్పుడు మనం ప్రభు సన్నిధికి, నిజముగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన మీద ఆధారపడి మనం ప్రార్థించలేము. ఎంతో నిరుత్సాహంలోనికి కృంగిపోయి ప్రభువుకు దూరమయ్యి అసమాధానంతో, అంతకుముందు ప్రభు మనం ప్రేమించి జరిగించినటువంటి సమస్త కార్యాలన్నీ కూడా మరచి కృతజ్ఞత లేకుండా ప్రభుని ఇంత నాకు నష్టం ఎందుకు చేశావు, ఎందుకు నాకు ఇది అనుమతించావు అని ద్వేషంతోనో లేకుంటే సడుగులతోనో కృతజ్ఞత లేకుండాను ఆయన హృదయాన్ని బాధ పెట్టే పరిస్థితులు మనం కూడా చూసాము. మనం కూడా ఆ రీతిగా చేసిన వారిని. నయోమి నుంచి ఆ కుటుంబంలో జరిగినటువంటి ఈ నష్టం ఒక నిర్ణయం చేయడం ద్వారా మన గొప్ప గుణపాఠాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడైనా దేవుని ఉద్దేశం, సంకల్పమే జయిస్తుంది. పరలోకం ఆమోదించేది భూమి మీద తన ప్రజల యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో దేవుని ఉద్దేశమే. కాబట్టి దావీదు అంటున్నాడు, దేవుని యొక్క చిత్తము అది ఎప్పుడు కూడా జయించేదిగా ఉంటుంది అని కీర్తనలో ఆయన సెలవిచ్చాడు. యోగు కూడా ఎంతో అనుభవంతో జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఏమంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా వెళ్ళి హృదయాన్ని కఠినం చేసుకుని నీవు ఏమైనా మేలు పొందుతావా అంటే, నీవేమైనా క్షేమాన్ని అనుభవించగలవా అంటున్నాడు. దేవుడు పని చేస్తున్నప్పుడు ఏ పరిస్థితుల్లో మన హృదయాన్ని గెలవాలని, మన మనసును తన వైపు తిప్పుకోవాలని, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి దేవుడు కోరుకున్నటువంటి ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోనికి మనల్ని తీసుకురావడానికి ప్రభు తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పనిచేస్తున్నప్పుడు, ఆయా పరిస్థితులను వాడుకుంటున్నప్పుడు కొన్ని సమయాల్లో దుష్టులైన సాతానుని, దురాత్మలు కూడా దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే దీనులుగా చేయడానికి మన హృదయాన్ని ఆయన కొంత నలగొట్టి విరచి ఆయన దీనత్వంలోనికి మనం తీసుకురావడానికి ప్రభు పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా విధేయత చూపేవారు ఉండాలి, లోబడేవారు ఉండాలి. సంపూర్ణంగా మన హృదయం అంతటితో ఆయనను నమ్ముకునే వారంగా ఉండాలి. అపనమ్మిక ఉండకూడదు, అవిధేయత అస్సలే ఉండకూడదు. తర్వాత మోసకరమైనటువంటి హృదయం మన యందుందేమో అని కనిపెట్టుకుని చూడాలి. ఏ రీతిగా మన ప్రవర్తన, మన మాట ఏ రీతిగా వస్తుంది? ప్రభువులో నమ్మకం ఉంచినట్లుగా, ఆయన మీద ఆధారపడుతున్నట్టుగా విధేయత కనపరుస్తూ ఆ మాట ఉందా? ఆ మాట అంతట్లో ధీరత్వాన్ని నేను ప్రదర్శిస్తున్నానా, లేదంటే సడుగుందా, అవిశ్వాసంతో మాట్లాడుతున్నానా, లేదంటే ప్రభు యొక్క కార్యానికి పైగా విరోధంగా నేనేమైనా సడికి సాక్ష్యమిస్తూ మాట్లాడుతున్నానా అనేది గ్రహించాలి. నయోమి ఆ రీతిగా తాను గ్రహించలేకపోయింది. ఎందుకంటే తన అపనమ్మికలో ఉంది, అవిధేయత కనపరిచింది, తన హృదయం కూడా ద్వేషంతో నిండిపోయి తను మోసంలో ఉన్నది. యేసుక్రీస్తు సెలవిస్తూ వచ్చినాడు, హృదయంలో నుండే ఇవన్నీ బయటకు వస్తాయి అన్నాడు. ఇర్మియా ప్రవక్త చెప్పాడు, అన్నిటికంటే మోసకరమైనది హృదయం, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడు? ఏ డాక్టర్ దానికి ఏం చేస్తాడు అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన పరమ వైద్యుడు. ఆయన మాత్రమే మన హృదయాలను మార్చగలిగిన వాడు. మన హృదయాలు ఆయన జీవాన్ని నింపి, ఆయన ఆత్మను నింపి దేవుడి యొక్క సంపూర్ణ ఉద్దేశం కొరకు మనల్ని సిద్ధపరచువాడు ఆయనే. ఆయన తప్ప ఈ పని మరొకరు చేయలేరు. 2వ అధ్యాయంలో మనం అదే చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తున్నాం.
రూతు ఇక్కడ గొప్ప ఆరంభాన్ని చేసింది. రూతు ఇక్కడ గొప్ప నిర్ణయాన్ని చేసింది. అదేంటంటే మనం గమనిస్తూ వచ్చాము, ఈ యొక్క నయోమి తాను చేసినటువంటి తప్పిదాలన్నిటినీ తను ఏం చేసిందంటే కవర్ చేయడానికి ట్రై చేసింది. తర్వాత ఈ ఓర్ప తన తోడుకోడలు ఏం చేసిందంటే తన అత్తను ఆ యొక్క రూతును వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానాన్ని వదిలిపెట్టడానికి నిర్ణయము చేసింది. అత్తేమో తన యొక్క తప్పులను కప్పిపెట్టడానికి ఆమె నిర్ణయం చేసింది, ఏం వదిలేయాలని నిర్ణయం చేసింది. కానీ రూతు ఏం చేసిందో తెలుసా? దేవుడి కోసం నిలబడడానికి నిర్ణయం చేసింది. ఒక నూతనమైన ఆరంభం రూతు యొక్క జీవితంలో ఉన్నది. ఆ నిర్ణయమే మనం చేయాలి. ఇప్పుడు అదే మన నిర్ణయం అవ్వాలా. ఆ ఒప్పుకోలే, రూతుకున్న ఒప్పుకోలే, మనం ఒప్పుకోలే ఉండాలి. ఆమె ఏ రీతిగా నిర్ణయం చేసిందంటే 16వ వచనం మనం చూస్తున్నాం కదా. రూతు ఈ రీతిగా చెబుతుంది. 16వ వచనం 1వ అధ్యాయము. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. అంటే ఇక్కడ ఏం చెప్తుందనంటే, అత్త నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతో కూడా నివసిస్తాను. అంటే అత్త నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అత్త కొరకైనా తన ప్రేమను తాను వెల్లడి చేస్తుంది, ఒప్పుకుంటుంది. అంతేకాదు ఒక నిర్ణయం చేస్తుంది, నా జీవితకాలం అంతా నీ తుది శ్వాస వరకు, నా యొక్క తుది శ్వాస వరకైనా నేను నీతో నివసిస్తానికి ఇష్టపడుతున్నానంత అని నిర్ణయాన్ని చేసింది. రెండవ నిర్ణయం ఏం చేసింది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే నీ ప్రజలతో నేను సదాకాలము జీవించేందుకు నేను ఇష్టం కలిగి ఉన్నాను అని తన ఇష్టాన్ని తెలియజేసింది. అలాగే నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడిని నా దేవుడిగా చేసుకోవడానికి, ఆయనకు విధేయత చూపి ఎల్లకాలం లోబడి జీవించడానికి నేను నిర్ణయం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ దేవుడిలో, నీ దేవుడిలో నేను విశ్వాసం ఉంచుతున్నాను. విధేయత చూపేదానికి ఈ నిర్ణయాన్ని ఈ రోజు చేస్తున్నాను అని. ఆ రీతిగా రూతు శ్రేష్టమైన నిర్ణయాన్ని చేసింది. గొప్ప ఒప్పుకోలు సాక్ష్యాన్ని ఇక్కడ ఇచ్చింది. అందుకే 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, బోయాజు గురించినటువంటి ఆలోచన 1వ వచనంలో ఉంటుంది. అది సందర్భ సహితంగా తర్వాత మనం చూద్దాం. చాలా శ్రేష్టమైనటువంటి ఆలోచన ఆ యొక్క మోయాబు దగ్గర నుంచి, ఆ వ్యక్తిలో నుంచి యేసు ప్రభువుకు సాదృశ్యమైనటువంటి తన యొక్క జీవితం గుణ లక్షణాల నుంచి మనం చూడవచ్చు. 2వ వచనం చూస్తే ఈ రూతు ఏం చేసిందనంటే అత్త దగ్గరికి వెళ్ళి అంటుంది, అత్త మనకు పోషణ కావాలి, ఎవరో ఒకరు కష్టపడాలి కదా, నీవు నాకు సెలవిస్తే, నువ్వు నాకు చెబితే నేను పొలంలోకి వెళ్ళి నేను పరిగి వేరుకుని నేను సమకూర్చి మన కొరకు ఆహారాన్ని సంపాదించుకుని వస్తాను. వెంటనే అత్తంది, సరే నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అంది. నువ్వు వెళ్ళి ఆ పని చేయని తన యొక్క కోడలను పంపివేసింది. ఇక్కడ రూతులు మనం చూసినప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన అనుభవాన్ని మనం చూసినప్పుడు ఒక నిర్ణయాన్ని మనం చేయాలి. అదేంటంటే రూతు ఎలా జీవించింది? విశ్వాసంతో తన జీవితం ఎలా ఆరంభించింది? దేవుని మీద నమ్మకంతో తన జీవితాన్ని ఆరంభించింది. క్రైస్తవులుగా మన జీవితంలో కూడా మనము we must live by faith in God. We must live by faith in our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తులోనే నమ్మిక ఉంచి అన్ని పరిస్థితుల్లో కూడా మనం మొదటి అడుగు వేయాలి. అది మన యొక్క ఫెయిత్ స్టెప్, విశ్వాసం అడుగది. ప్రభు మొట్టమొదటి ఏం చేస్తున్నాడు? ఆయన మన పరిస్థితులన్నీ మార్చడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. బయట మనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ, అది ఏ రీతి సమస్య అయినా పరిస్థితి అయినా, మన స్థితిగతి మార్చడానికంటే ముందు దేవుడు ఏమంటాడంటే, నా మీద నువ్వు నమ్మకం ఉంచి మొదటి అడుగు వేయగలవా అంటున్నాడు. మనం కూర్చొని ఉంటే
దిగులుతో ఉంటే, నిరుత్సాహంతో ఉంటే దేవుడు మన జీవితాలు ఏమీ చేయలేడు. విశ్వాసం అనే అగ్ని రాజాలి, అప్పుడే కదా దహించేది, అవునా కాదా? లేకుంటే ఆ కార్యం ఎలా ఆరంభమవుతుంది? సో ఇక్కడ రూతు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె విశ్వాసంతో మొదటి అడుగేసింది. ఆమె విశ్వాసంతో ఏం చేసిందంటే, నేను వెళ్ళి నేను పని చేస్తాను, దేవుడు సెలవిచ్చాడు కదా అత్త, పరిగెరుకోమన్నాడు కదా, తన ప్రజలకు కూడా సెలవిచ్చాడు కదా, ఈ యొక్క ఎదురాళ్ళైన వాళ్ళు, బలహీనులైన వాళ్ళు, బీదలైన వాళ్ళు మీ పొలంలోకి వచ్చి పరిగెరుకుంటే వెనకవాళ్ళ వారి వరకు కొంత గుబ్బిలులోనిది మీరు కోసినది యావల పంట అయినా గోధుమల పంట అయినా వారి కొరకు మీరు వదిలేసి కొనసాగండి అని ప్రభు యొక్క మాటను బట్టి నేను ముందుకు వెళ్తాను. ప్రభు యొక్క మాటను బట్టి నేను పొలంలోనికి వెళ్తాను. ఎవరు అయినా నా మీద కటాక్షం చూపుతారేమో, ప్రభు వలన నేను సంపాదించుకుని మన కొరకు ఆహారాన్ని నేను తీసుకుని వస్తాను అని చక్కటి ఆలోచన తాను చేసింది. చక్కటి ఆలోచన చేసి ఏం చేసిందనంటే, తాను బోయాజు పొలంలోనికి వెళ్ళి పరిగె వేరుకుంటూ ఉన్నది. బోయాజు పొలంలోనికి పరిగె వేరుకుంటూ ఉన్నది. తర్వాత అక్కడ మనం చూస్తే 4వ వచనం నుంచి మనం గమనించినట్టు 4వ వచనం నుంచి 14 వరకు మనం చూస్తే ఈ యొక్క బోయాజు ఏం చేశాడంటే, పొలంలోనికి వచ్చాడు. అక్కడ పరిగె వేరుకుంటున్నటువంటి ఏమని చూశాడు, పరివారం ఉన్నారు, వారందరితో కూడా అడిగాడు. ఆ పరివారం పైగా పై విచారణ చేయవారు ఉన్నారు, వారితో అడిగాడు, ఎవరు ఈమె, ఎందుకు వచ్చింది పొలంలోనికి అని. అప్పుడు వారు చెప్పారు, ఈమె మోయాబీరాలు, ఈమె నయోమి కోడలు, ఉదయం నుంచి శ్రమ పడుతూ ఉంది, ఎంతో తీవ్రాలై విధేయతతో ఆమె కూర్చుకుంటుంది అంటే ఆ రూతు నాని ఒక శ్రేష్టమైన మాట అంటాడు. ఆ మాట ఎంతో బాగుంటుంది. ఏమన్నాడు, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచి పోవద్దు, ఇచ్చిన నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము, వారు కోయివారిని కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఇక్కడ బోయాజు ఒక ఆలోచన రూతుతో షేర్ చేశాడు. రూతుతో బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. రూతుని ఈ యొక్క బోయాజే కలుసుకున్నాడు. అంటే ఇక్కడ గమనించండి, రూతు విశ్వాసంతో మొదటి అడిగేసింది. ప్రభు మాటని ఆయన వాక్యంలో రాయించినటువంటి ఆ మాటను నమ్మింది. విశ్వాసంతో కటాక్షం చూపుతారు నా మీద అని ముందుకు వెళ్ళింది. ఆ కటాక్షాన్ని పొందుకుందా లేదా? బోయాజే స్వయాన గొప్ప యజమానుడు. ఆయన వచ్చి ఈమె గురించి విచారణ చేసి ఈమెతో మాట్లాడుతూ ప్రోత్సాహపరిచి, నీకు భద్రత ఇస్తాను, నీకు క్షేమాన్ని ఇస్తాను, అంతేకాదు నీకు కావలసిన పోషణ కోసం కూడా నేను సమకూర్చి ఇస్తానని ఏం చేస్తున్నాడు? తన్ను ధైర్యపరుస్తున్నాడు, తన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. మన విశ్వాసం అనేది ఎలా ఉండాలనంటే, అది మొట్టమొదట దేవుని నుంచి తీర్చుకునే మన చెయ్యిలాగా ఉండాలి. దేవుని యొక్క హస్తము ఆకాశం నుంచి, ఆ పరలోకం నుంచి కూడా ఉన్నత స్థలం నుంచి ఎప్పుడు మన కొరకే అది చాపబడే ఉంటుంది. కానీ మనమే ఆయా పరిస్థితులు ఎలా ఉంటామంటే, కృంగిపోయి దిగాలుగా నిరుత్సాహంలో ఉంటాం, ప్రార్థించేందుకు కూడా మనసు పెట్టలేని వారిగా ఉంటాం. ప్రభు సహాయం మనం అర్థించి మోకరించి, ప్రభువా ఈ పరిస్థితుల్లో నీవు కలగజేసుకో, నా కుటుంబంలోనికి రా, నా జీవితంలోనికి రా, నీ మాట ద్వారా, ఆత్మ ద్వారా నీవు మా కుటుంబంలో కార్యం చేయమని విశ్వాసంతో మనం ప్రార్థించలేము. ఆయన సన్నిధికి మనం రాలేని వారిగా ఉంటాం. మరి ఏ రీతిగా కనికరం పొందుతాము? అవునా కాదా? ఈ కృప అనేది ఏ రీతిగా దేవుడు వర్ణించారంటే, కృప అనేది దేవుని యొక్క శక్తి. కృప అనేది దేవుని యొక్క శక్తి. కానీ మొట్టమొదట అది ఎలా ఉందనంటే, అది దేవుని యొక్క కనికరం. అయోగ్యులు, అపాత్రులైనటువంటి వారికి దేవుని యొక్క కనికరము. ఇట్స్ గాడ్స్ ఫేవర్ టు అన్మెరిట్, టు అన్వర్తీ. అవునా? మన
అయోగ్యమా? లేదు, అపాత్రులు. రూతు కూడా ఆ రీతిగానే ఉంది. ఆమె ఒక ఎదవరాలు, ఆమె ఆ దేశానికి నూతనంగా వచ్చిన స్త్రీ. అంతేకాదు తాను మోయాబీరాలు. వారి మధ్యలో ఉండడానికి కానీ, వారి మధ్యలోనికి వెళ్ళి సమకూర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి కానీ ఆమెకు ఎటువంటి యోగ్యత లేదు. కానీ ప్రభు కనికరము కలిగిన వాడు. తన యందు విశ్వాసించు వారి జీవితాల్లో నూతనమైన ఆరంభాన్ని దేవుడు ఎప్పుడు ఆరంభించేదానికి ఎదురు చూస్తున్నాడు. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, మన క్రైస్తవ జీవితం అంట ఇట్స్ ద లైఫ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితం ఎటువంటి జీవితం అంటే ఇది నూతన ఆరంభాల జీవితం. మన క్రైస్తవ జీవితం అనేకమైన ఆరంభాలు ఉంటాయి. అవి నూతనంగా ఆరంభించబడుతుంటే ప్రభు చేత అవి కొనసాగించబడుతూ ఉంటవి. కారణం ఏంటో తెలుసా? ప్రభు కృప కలిగిన వాడు, ప్రభు కనికరం కలిగిన వాడు మనలను కలుసుకుంటాడు, మన హృదయాలను గెలుస్తూ ఉంటాడు. కాబట్టి మనము అనేకమైనటువంటి నూతనమైనటువంటి స్థితిగతుల్లోనికి, ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మనం వెళ్ళేవారుగా ఉంటాము. ఒక చిన్న మాట చూద్దామా? ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం చొప్పున నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఎవరు కార్యసిద్ధి కలుగజేశారు? దేవుడే. మనం ఇచ్ఛించి, మనం కోరుకుని మనం పొందుకునేది ఏమీ లేదు. క్రైస్తవ్యంలో దేవుడే తానే మనలో కార్యాన్ని ఆరంభించిన వాడుగా ఉన్నాడు. గాడ్ ఈస్ వర్కింగ్ ఫర్ us. దేవుడు మన కొరకు పనిచేస్తున్నాడు. దేవుడు మన కొరకు ఆయన పనిచేస్తున్నాడు. ఆయన ఉద్దేశాల మేరకు, ఆయన ప్రణాళికల మేరకు ఆయన ఏం చేస్తున్నాడంటే మన జీవితాల్లోనికి వచ్చి, ఉద్దేశం ఎవరిది? ఆయనది. ప్రణాళిక ఎవరిది? ఆయనది. జీవితం ఎవరిది? మనది. మన జీవితాలకు వచ్చి ఆయన పనిచేసేవాడుగా ఉన్నాడు. ఆయన కార్యాన్ని ఆరంభిస్తాడు, ఆయన కార్యాన్ని ముగిస్తాడు కూడా. మనలో కార్యమును ఆరంభించి దాన్ని ముగించు దేవుడే అని మరొక మాట మనం అది చూస్తాం. కాబట్టి దేవుడికి కార్యం ఆరంభించడం తెలుసు, దాన్ని కొనసాగించడం తెలుసు, దాన్ని ముగించడం కూడా తెలుసు. God is working for us. The most high God working for us. నయోమి అంటుంది కదా, సర్వశక్తి గల దేవుడు, ఎల్ షదాయ్, సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు మన జీవితాల్లో కలగజేసుకుని ఆయన తన కార్యాన్ని ఆరంభించి, ఆయన కొనసాగించి, ఆయన దయా సంకల్పం చొప్పున నెరవేర్చి ఆయన కార్యసిద్ధి కలగజేసేవాడు. హల్లెలూయా. ప్రభు ఆయన మన కొరకు పనిచేసే దేవుడుగా ఉన్నాడు. అలాగే మార్కు సువార్తలో మరొక మాట, 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారి శిష్యులకు ఒక ప్రణాళిక వేశాడు. ఆయన ఒక నూతనమైన ఆరంభాన్ని చేశాడు. అదేంటంటే సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నాకు శిష్యులుగా చేయండి. అది ఒక గొప్ప ప్రధాన ఆజ్ఞాపించాడు, ఒక ప్రణాళిక ఇచ్చాడు. అయితే ఈ ప్రభు ఏం చేశాడంటే వారికి తోడై ఉండి ఆయన బలమైన హస్తమును చాపి కార్యాలను జరిగిస్తూ అవి స్థిరపరుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు తానే ఏం చేస్తున్నాడు? వారిలో పనిచేస్తున్నాడు, వారితో పనిచేస్తున్నాడు. హల్లెలూయా. God is working for us and God is working with us. ఎంత
బాగుందో తెలుసా ఈ మాట? దేవుడు తానే ప్రణాళిక వేసి మన కొరకు పనిచేసేవాడిగా ఉన్నాడు, కార్యసిద్ధి కలగజేసేవాడు ఉన్నాడు. అంతేకాదు ఆయన బలిష్టమైన హస్తాన్ని చాపి ఆ దేవుడు మనతో ఉండి ఆయన మనతో కూడా పనిచేసేవాడుగా ఉన్నాడు. ఇటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయనలో నమ్మకం ఉంచడం, ఆయనకి మనం విధేయులవటం. అప్పుడు మాత్రమే మనతో ఆయన పనిచేయగలడు, ఆయన మనలో కూడా పనిచేయగలడు. తర్వాత ఇంకొక మాట చూద్దామా? రోమపత్రిక 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. తర్వాత మాట, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడెవరట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. God is working in us. దేవుడు మనలో పనిచేస్తున్నాడు. ఈ దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేసుకుంటాడో చూడండి. ఆ ప్రణాళిక వేసుకుని ఆ దేవుడు he is Almighty God, he is El Shaddai. అటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఉద్దేశాలు, తన సంకల్పాలు, తన ప్రణాళికలు పెట్టుకుని ఆయన మనతో కూడా పనిచేసేవాడుగా ఉన్నాడు, మన కోసం పనిచేసేవాడుగా ఉన్నాడు, తర్వాత మనలో పనిచేసేవాడుగా ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే రూతమ్మలాగా ఒక్క అడుగు విశ్వాసంతో ఆయన మీద నమ్మకం పెట్టి, ఆయనలో నమ్మకం పెట్టి, ఆయన మాటను నమ్ముకుని మనం అడుగు వేస్తే మనం ఎవరిని కలుసుకుంటాం? బోయాజుని కలుసుకుంటాం. A man stand with his people. బోయాజ్ అంటే ఏంటి? A man stand with his people అంటే దేవుడి పక్షముందు మనుషులతో నిలబడువాడు అని అర్థం. బోయాజ్ అంటే దేవుడి పక్షముందు మనుషులతో నిలచేవాడు. యేసుక్రీస్తు ప్రభు మన పక్షముందు నిలిచినవాడు, మన పక్షముంది జయించువాడు కదా. కాబట్టి ఈ బోయాజు మన ప్రభు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ రూతు మనకు సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. నేడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? తన సంఘముతో పనిచేస్తున్నాడు, తన సంఘము కొరకు పనిచేస్తున్నాడు, తన సంఘములో పనిచేస్తున్నాడు. ఆ సంఘం ఎవరు? నీవు నేనే కదా, మన కుటుంబమే కదా, మన జీవితాలని కదా. మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం తర్వాత చదువుకుంటే మనకు అర్థమవుతోంది. 10వ వచనం నుంచి 23వ వచనం వరకు నిన్ను నన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ప్రేమించి, నీ జీవితాన్ని నా జీవితాన్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి దేవుడు ఏ రీతిగా పనిచేస్తున్నాడో, ఎంత శ్రద్ధాశక్తులతో పనిచేస్తున్నాడో మనం అక్కడ గ్రహిస్తాము. దేవుడు పనిచేసే విధానాన్ని మనం అక్కడ తెలుసుకుంటాం. అయితే మనకేమైనా అర్హత ఉందంటారా? మనం ఏమన్నా పాత్రులమా ఆయన పనిచేసినట్టే? రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, చాలా శ్రేష్టమైనటువంటి మాట. మనం ఎప్పుడు మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఎంతో మనం దీనులుగా ఉండడానికి ఈ మాట మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. 6వ వచనం నుంచి చూస్తే 10 వరకు, 6వ వచనం నుంచి 5వ అధ్యాయం 6వ వచనం, రోమపత్రిక 5వ అధ్యాయము. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి
రక్షించబడదుము. హల్లెలూయా. ఎవరండి ఆ బలహీనుడు? ఎవరండి ఆ భక్తిహీనుడు? ఎవరండి దేవునికి శత్రువుగా ఉన్నవాడు అని అంటే నీవు నేనే. దేవునికి వెలుపలగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం. ఆయన ఉద్దేశాలకు, గొప్ప ప్రణాళికకు మనం ఎంతో దూరం అయిపోయాం. యూదులు ఉన్నారు ఆయన ప్రణాళికలో, ఆయన సంకల్పంలో నిలిచున్నారు. కానీ మోయాబు వారు లేరు, అన్యులైన మనము లేము. ఆయనకి ఎలా ఉన్నామంటే శత్రువుగా కనపడుతున్నాం. మనం ఎలా ఉన్నామంటే మనకు సహాయం చేసుకోలేక, మనల్ని రక్షించుకోలేక మనం ఎంతో బలహీనులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, పాపులుగా ఉన్నామంట. అయితే దేవుని యొక్క కనికరం, ప్రేమ ఏంటంటే ఆయన ఏం చేశాడనంటే ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుదుము. హల్లెలూయా. మనం రక్షించబడి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మనల్ని కప్పింది, ఆయన రక్తం మనల్ని క్షమించింది. ఇక మన మీద ఆ రెండవ మరణానికి కానీ, ఆ యొక్క దేవుని యొక్క తీర్పు, ఆ ఉగ్రత కానీ ఏ మాత్రమో అవకాశం లేదు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మనలను నీతిమంతులుగా తీర్చింది. ప్రభువైన యేసుక్రీస్తు నందు మనం నీతిమంతులు. ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవుని ఎదుట మనం సమాధాన స్థితిలో నిలిచి ధైర్యముగా మనం నీతిమంతులు అన్నట్టు నిలబడు. ఇంకా ఉగ్రత మన మీద ఎన్నటికీ రాదు. రెండవ మరణానికి మన మీద ఏమాత్రం అధికారం లేదు. ప్రభు ఈ రీతిగా మనను ప్రేమించాడు. రూతుని కూడా ఆ యొక్క బోయాజు ఆ రీతిగా ప్రేమించాడు. అర్హత లేనటువంటి కుమార్తె, మోయాబు దేశురాలు, అన్యురాలు, ఎదవరాలు, ఏమాత్రం అర్హత లేదు తనకి. దేవుని యొక్క ప్రజలతో కూడా ఉండి వారితో కూడా వారి పంట పొలాల్లో సమకూర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి యోగ్యత, అర్హత లేనటువంటి, ఎడవబడినటువంటి అన్యురాలైనటువంటి స్త్రీ. కానీ దేవుని కృప ఏ రీతిగా కలుసుకుందనంటే బోయాజు రూపంలో కలుసుకుంది. ఆయా పరిస్థితులు కూడా దేవుడు మన కొరకు తాను నిలబెట్టుకునే బోయాజులు మన జీవితాల్లో తారసపడతారు. మన జీవితాల్లోనికి దేవుడు అనుమతిస్తాడు, ఆయనే పంపుతాడు. ఎలా అంటే దేవుని కృపగా, దేవుని కనికరముగా, దేవుని యొక్క ఆదరణగా ఆయన మన జీవితాల్లోనికి పంపేవాడుగా ఉంటాడు. కాబట్టి మొట్టమొదట మన అడుగు స్థిరంగా ఉండాలి, అది విశ్వాసంతో ఉండాలి, అది విధేయతతో ఉండాలి. 10వ వచనం మనం చూసినప్పుడు అందుకు ఆమె, ఎవరు? రూతు, సాగిలపడి తల ఉంచుకుని ఈ రీతిగా మాట్లాడుతుంది. ఆ మాట ఎంత లోతుగా ఉందో చూడండి. ఎంత దీనురాలై ఆమె నేల మటుకు సాగిలపడి ఆ మాట అంటుందనంట, సాష్టాంగపడి, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచున్నట్టు నీకు కటాక్షము కలిగెను అని అడుగుతుంది. పరదేశిని కదా నేను, నాయందు ఎందుకు కనికరం చూపుతున్నావు, ఎందుకొరకు అని తను అడుగుతూ. బోయాజు యొక్క మాట, నీ పెరిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని చెరపదలకు వచ్చింది. ఇక్కడ బోయాజు ఎంత గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావయ్యా అంటే, నీవు నీ అత్తని ఎంత ప్రేమించావో, నీ ఎంత జనాంగాన్ని ఎంత ప్రేమించావో, ఎంత గొప్ప నిర్ణయాన్ని చేసి ఆ మోయాబు నిలిచి నీ యవ్వన ప్రాయంలో నీ తల్లిదండ్రులతో ఉండొచ్చు, ఆ క్షేమం అన్న ఆ ప్రాంతంలోనే ఉండొచ్చు. కానీ సమస్తాన్ని విడిచిపెట్టడానికి త్యాగం చేసి ఈ యొక్క నీ అత్తతో, ఇదోరాలు, ఆమె వృద్ధురాలు, నీ యొక్క సహాయం కావాలి, నీ కష్టం కావాలి, నీ యొక్క బాధ్యత ఎంతో అవసరం ఉన్నది. అయినా సరే నీవు ఒక నిర్ణయం చేసి ప్రేమించి ఇక్కడికి వచ్చావని ఊరంతా చెప్పుకుంటుందమ్మా. ఆ రీతిగా నీ మంచి సాక్ష్యాన్ని నేను విన్నాను, నీ మంచి సాక్ష్యాన్ని విన్నాను, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాను. ఇక్కడ మనం చదివే 7వ వచనం నుంచి ఒక పద్ధతి ఇస్తున్నాడు, ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు, తర్వాత నిన్ను పోషిస్తాను అని ఒక చక్కటి ఆలోచన కూడా చెప్పి పాడుకున్నాడు.
దీన్ని ఏమంటారంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా ఈ బోయాజు కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమె సాక్ష్య జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, ఆమె పనితనాన్ని ప్రేమిస్తున్నాడు, ఆమె నిర్ణయాన్ని ప్రేమిస్తున్నాడు, ఆమె తగ్గింపుని, ఆమె దీనత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన బైబిల్ కూడా అంటుంది, మొదట దేవుడే మనం ప్రేమించాడు. కాబట్టి మనం ప్రేమించబద్ధులై ఉన్నాం. నశించుచున్న దాన్ని వెదకి రక్షించేందుకు ఎవరు వచ్చారు? దేవుడే తానే మనుష్యుడై మన మధ్యలోనికి ఆయన సేవ చేయడానికి దాసుడై బానిసై వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితాన్ని పశువుల పాకలో ఆరంభించాడు దీనుడై. ఆయన మరింత తగ్గించుకుని బానిసగా సేవ చేస్తూ శిష్యుల పాదాల చెత్త ఆ చివరి రాత్రి ముగించాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదనంటే మన కోసం కరిగిపోయిన ప్రేమ, మన కొరకు నలిగిపోయిన ప్రేమ, మన కొరకు వధించబడిన ప్రేమ. ఆ ప్రేమతో ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఇక్కడ బోయాజు కూడా అంటున్నాడు, నీవెందుకు వచ్చావనంటే యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చారు. ఎందుకు వచ్చిందనంటే ఆమె సాక్ష్యాన్ని ఏ రీతిగా కంక్లూడ్ చేస్తున్నాడు? దేవుడు ప్రతిఫలం ఇస్తాడమ్మా, నీకు ఎంత నువ్వు త్యాగంతో వచ్చావో, ఎంత గొప్ప నిర్ణయం చేశావో తెలుసా? నువ్వు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు, నువ్వు క్షేమంగా ఉండడానికి వచ్చావు. ఖచ్చితంగా నీకు ఆదరణ దొరుకుతుంది, పోషణ దొరుకుతుంది. అంతేకాదమ్మా, ఏమనంటున్నాడు? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. రూతు యొక్క జీవిత ఆరంభం లేఖనాల్లో ఏ రీతిగా ఆరంభమైందంటే, రూతు వివాహం చేసుకోగా తన భర్త చనిపోయాను, మరణంతో ఆరంభమైంది. కానీ తర్వాత ఈ బెత్లెహేములో ఈ యోధా అనే దేవుడు స్థలములో తన కుమారుడికి జన్మనిచ్చాడు. ఆ కుమారుడు ఆ యొక్క దావీదు సింహాసనానికి తండ్రి. తర్వాత ఆ యొక్క వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఆమె కారణమైంది. ఎంత బహుమానాన్ని ఇచ్చాడో తెలుసా దేవుడు? కుమారులు ఎవరిచ్చి బహుమానం అంట? దేవుడిచ్చి బహుమానం. దేవుడు అంత బహుమానాన్ని ఇవ్వడానికి ఆయన రెక్కల క్రిందకు ఆశ్రయించి తనను తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. We must live by faith in God. దేవుని యొక్క విశ్వాసంతో మనం జీవించాలా. అనుదినము we must live by God's grace. దేవుని యొక్క కృప చేత మనం నడిపించబడాలి. ఋతువు మనకు చెప్తా ఉంది, విశ్వాసంతో మన జీవితాన్ని ప్రతిదినం కూడా ప్రతిరోజు మొదటి అడుగు వేస్తూ దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం ఉంచి విధేయతతో కొనసాగాలి. అలాగే దేవుని కొరకు ఎలా కనిపెట్టుకోవాలి, దేవుని మీద ఎలా ఆధారపడాలంటే దేవుణ్ణే ఆధారం చేసుకుంటూ ఆయన కృపా కటాక్షం కొరకు మనం కనిపెడుతూ జీవించాలని మనకు నేర్పిస్తూ ఉంది. ఆ రీతిగా ఆమె బోయాజు పొలంలోనే ఉంది, అక్కడే కనిపెట్టుకుంది, తనకు కావాల్సినది సంపాదించుకుంది, ఇంకా శ్రేష్టంగా సమకూర్చుకుంది, వాగ్దానాన్ని కూడా పొందుకుంది, తిరిగి తన అత్త ఇంటికి వెళ్ళింది. మూడోదిగా మనం ఇక్కడ చూస్తాం తన అత్త ఏం మాట్లాడుతుందంటే 19వ వచనం నుంచి, అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడికి ఏలుకోవడానికి వెళ్ళావమ్మా? నీవెక్కడ పనిచేసావు? నీ అందరూ లక్ష్యం ఉంచిన వ్యక్తి ఎవరు? ఆయన దీవించబడును గాక. ఎందుకనంటే ఈ రూతు తాను కొన్ని పేలాలు తిని తన అత్తకి తీసుకొచ్చి, అంత ఆకలి ఉంటామేమో, మొదట ఇవి తిను, ఆకలి తీర్చుకో, తృప్తిపడు అని ఇచ్చింది. తర్వాత ఆమె ఎంతో సమకూర్చుకుని తీసుకొచ్చింది కదా, ఆ పలుగులు ఏరుకుని తీసుకొచ్చింది కదా, ఎంతో కరుణ కటాక్షాన్ని పొందింది కదా. వీరు ఒక్క పనే కాదు, గుప్పుడు పనులు వదిలేశారంట. ఒక్క పని కాదు, ఎంత వదిలేశారు? ఆమెను ప్రేమించి గుప్పుడు వదిలేశారు. ఆమె వెనకాల ఏరుకోలేదంట, వాళ్ళ మధ్యలోనే ఏరుకుంది. ఎంత కనికరాన్ని పొందిందో ఆ తల్లి, ఎంతగా దేవుని నమ్మిందో, ఎందుక రాయబడినటువంటి ఆ మాటలు నమ్మిందో, దేవుని మీద నమ్మకం ఉంచి అడుగులేస్తూ కొనసాగింది కదా.
అవమానిస్తారని వెనక్కి తిరిగిందా? ఆగిపోయిందా? అవమానం అని తలదించుకుని దూరంగా నిలిచుందా? లేదు. బాధ్యత ఉంది. నా అత్తను పోషించడానికి వచ్చాను, నాకు ఒక బాధ్యత ఉంది, నేను నన్ను పోషించుకోవాలి, నా అత్తను కూడా పోషించాలా, దేవుడు కనికరం చూపుతాడని ఆమె దేవుని కటాక్షం కోసం ముందుకెళ్ళింది. అయితే తన అత్త ఈ రీతిగా దీవిస్తుంది, ఆ వ్యక్తిని దీవిస్తుంది. తన యొక్క కోడలను పోషించి ఆదరించి తినడానికి తిండి నీళ్ళిచ్చి ఆదరించిన వ్యక్తిని దీవించింది. అంతేకాదు తర్వాత అంటుంది, ఆమె తాను ఎవరి యొక్క పనిచేసినో అది తన అత్తకు తెలియజెప్పినప్పుడు ఆమె అంటుంది, అతని పేరు బోయాజమ్మ, ఆ ఫలము బోయాజుజీ. అతడు ఎంత గొప్పవాడు, ఎంత పేరు సంపాదించుకున్నాడంటే బ్రతికి ఉన్న వారికి సచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు. ఆ వ్యక్తి బోయాజు. బ్రతికి ఉన్న వారికంటే అక్కడే స్థిరంగా ఉండి సంపాదించుకున్న వారికి కష్టకాలంలో ఆదుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఈ బోయాజు ఒక నాయకత్వం వహించిన వ్యక్తి, ఒక నాయకుడు, యూదా ప్రజలు, ఒక అధిపతి. అంతేకాదు పేదవాళ్ళ పక్షాన నిలబడేవాడు, ఆదరించేవాడు, ఆయన సహాయం చేయడానికి కూడా శక్తిమంతుడు, ఎంతో కనికరము కలిగిన వ్యక్తి. ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడుగా కానీ తన కోడలితో మనకి రూతు మూడవ ఆచరణ చెబుతుంది. ఏంటంటే we must live with hope. నిరీక్షణతో మనం జీవించాలా, నిరీక్షణతో మనం ఎల్లప్పుడూ కూడా జీవించాలా. We must live by faith, we must live by grace and we must live with hope. నిరీక్షణ పెట్టుకుని దేవుని మీద మనం బ్రతకాలి. ఆ నిరీక్షణ ఎలా వచ్చిందో చూడండి. ఆ మోయాబు దేశాన్ని విడిచినప్పుడు నయోమి హృదయంలో ఆనందం ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా, దేవుని కోరుకుందా, స్తుతి మాట ఉందా? ఏమీ లేదు. మోసంతో నిండిపోయింది, చేదుతో బిటర్నెస్ తో నిండిపోయింది. అంతేకాదు సాక్ష్యం ఇచ్చినప్పుడు కూడా నా పేరును బట్టి నన్ను పిలవద్దు కానీ నన్ను చేదు అని పిలవండి అని తన సాక్ష్యాన్ని కూడా మార్చుకుంది. అలాగే తన కోడలు అంది కదా, అత్త నేను పొలంలోనికి వెళ్ళి ఏవైనా సంపాదించుకుని తీసుకురామంటావా, దేవుడు కటాక్షం చూపుతాడేమో, మరి నేను వెళతానంటే ఎంకరేజ్ చేసి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసేవాళ్ళు నడిపించిందా దేవుని బట్టి? ఇల్లమ్మా, దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీకు కటాక్షం చూపుతాడు, నువ్వు ఎవరి పొలంలోకి వెళ్తావో ఆ యజమాని కటాక్షాన్ని నువ్వు పొందుకుంటావు అనేమన్నా ఆదరించి పంపిందా, ఎంకరేజ్ చేసిందా? లేదు. దేవుడి మాట ఏమీ జ్ఞాపకం చేయలేదు. కానీ ఇప్పుడు అదే నయోమి నోట ఆ వ్యక్తి దీవించబడుగాక, ఆ వ్యక్తి ఎంత గొప్ప సాక్ష్యం కలిగిన వాడో. తర్వాత ఏమంటుందనంటే యెహోవా చేత ఈ వ్యక్తి ఆశీర్వదించబడుగాక, యెహోవా చేత ఈ వ్యక్తి ఆశీర్వదించబడుగాక అంటుంది. చేదైనటువంటి ఆ హృదయంలో నుంచి, మోసకరమైనటువంటి ఆ హృదయంలో నుంచి హృదయం మార్పు చెంది దీవెన మాట వస్తుంది. దీవెన మాటే కాదు, దీవించే మాట వస్తుంది. ఎటువంటి వ్యక్తిని దీవిస్తున్నారంటే బోయాజు అనే ఒక గొప్ప వ్యక్తిని, ఆదరించు వ్యక్తిని, బలపరచు వ్యక్తిని, దేవుని ప్రజల కొరకు శక్తిగా నిలబడే వ్యక్తిని దీవించే వ్యక్తి అయింది ఈ వ్యక్తి. దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో మార్చాడో చూసారా? రూతు యొక్క జీవితంలో విశ్వాసం ఉన్నది. రూతు దేవుని కృప చేత, కటాక్షం చేత నడిపించబడుతూ వచ్చింది. ఈ రూతు దేవుని యందు ఎంతో నిరీక్షణతో జీవించి తన అత్తను కూడా నిరీక్షణలోనికి తీసుకొచ్చిందిగా ఉన్నది. తన అత్తను ఏ రీతిగా నడిపిస్తుంది? నిరీక్షణలోకి నడిపించింది. కాబట్టి మనం మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఏ రీతిగా జీవించాలి, దేవునితో ఏ రీతిగా కొనసాగాలి, దేవుని మీద ఏ రీతిగా మనం నమ్మకం పెట్టుకుని జీవించాలో మనము నేర్చుకోవాలి. అంతట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతో కృపా కనికరం కలిగిన వాడు. నయోమి అన్నట్టు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడు మన కొరకు పనిచేస్తున్నాడు.
మనతో పనిచేస్తున్నాడు. ఆ దేవుడు మనలో పనిచేస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయనతో కూడా విధేయత చూపి మనం సహకరించాలి. ఏ రీతిగా సహకరించాలి? మన విశ్వాసంతో కొనసాగాలి, మనం దేవుని కృపలో కొనసాగాలి, తర్వాత నిరీక్షణలో దేవుణ్ణి ఆధారం చేసుకుని మనం కొనసాగే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాగ్దానాలన్నీ కూడా అవే. ఈ దుష్టత్వంలో నుంచి, ఈ దుష్ట కాలంలో నుంచి ప్రతి వాగ్దానము మనల్ని తప్పించి ఆ దేవుని యొక్క సర్వైశ్వర్యమును, ఆ మహిమైశ్వర్యమును క్రీస్తు యేసునందు మనలోనికి తీసుకురావడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో కలిసి మన పక్షమందుండి మనలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ప్రణాళిక. ఆ రీతిగా ప్రభువుకి మనం సమర్పించుకుందాం. విశ్వాస యాత్రలో మనం ముందుకి కొనసాగుతాం. రూతు యొక్క జీవితంలో, నయోమి యొక్క కుటుంబంలో ఒక నూతనమైన ఆరంభాన్ని ఆరంభించిన దేవుడు మన జీవితంలో కూడా తన నూతనమైన ఆరంభాన్ని గొప్ప విశ్వాసంతో, గొప్ప కృపతో, నిరీక్షణతో ప్రభు ఆరంభించునుగాక. ఆమేన్.